సంగారెడ్డి జిల్లా చిన్నారం ఎంపీడీఓ ఆఫీసులో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ను సందర్శించి పరిశీలించిన న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎక్స్ సర్పంచ్ వెంకన్న, లక్ష్మణ్ యాదవ్ మరియు ప్రముఖ నాయకులు. ఈ సందర్భంగా న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో జహీరాబాద్ పర్యటనలో భాగంగా శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉత్తర్వుల మేరకు జహీరాబాద్ సమీపంలో గల ప్రాంతంలో భూములను కోల్పోయిన నిరుపేదలకు సుమారు 5,200 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఇందిరమ్మ ఇండ్లను భూములు కోల్పోయిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మన రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క జహీరాబాద్కు ఇచ్చేసినప్పుడు శ్రీ జగ్గారెడ్డి గారికి, తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి మరి పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే, అక్కడ నీమ్స్లో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అక్కడ భూమి కోల్పోయిన పేద ప్రజలకు 5,000 మంది వరకు ఇండ్లు కట్టించడం జరుగుతుందని అధికారికంగా మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేయడం జరిగింది. మరి నిరుపేదల యొక్క కళ నెరవేర్చడం కోసం, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని సద్వినియోగం చేయడం కోసం మేము గత ఎలక్షన్లో నామినేషన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని సంపూర్ణంగా నిరుపేదలకు ఉపయోగపడే విధంగా మంచి నాణ్యతమైనటువంటి ఇల్లు కట్టడాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ గారి సమక్షం లోపల విజిట్ చేశాము. మరి ఇక్కడ స్టీల్, కాంక్రీట్ ఉపయోగించి నాణ్యతమైన కట్టడం కట్టించారు. మరి ఆ ఆల్ఫో కంపెనీ వాళ్ళకి మరి ధన్యవాదాలు తెలుపొచ్చు. మరి దీన్ని జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి నాణ్యతమైన కట్టడం ప్రజలకు అందే విధంగా చూస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే నాణ్యతమైన కట్టడం అందుతుందో ఆ పేదరికంలో ఉన్నవాడు సంతోషంగా జీవిస్తాడని చెప్పేసి సదాగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీన్ని పరిశీలనలో ఉంచుతున్నాం. ఈ పరిశీలనలో భాగంగా ఇది సక్సెస్ఫుల్గా, విజయవంతంగా ఈ ప్రాజెక్టు అమలవుతుందని అనుకుంటున్నాం. ఏమైనా లోపాలు గిట్ట ఏమైనా ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఇంతకన్నా మంచి కట్టడం ఉంటే కూడా దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని పేద ప్రజలకు నిర్మాణం అయ్యే విధంగా కూడా చూస్తామని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల సమక్షం లోపల మీడియా మిత్రులకు తెలియజేసే విధంగా ఈ జిన్నారం ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం నుండి తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.